పిల్లలు నిద్రలో పళ్ళు కొరుకుతున్నారా? అయితే దానికి కారణాలు ఇవి కావచ్చు. హలో అండి. నేను డాక్టర్ భార్గవి అరుణ్, పీడియాట్రిషియన్, రాఘవి హాస్పిటల్. సో, నిద్రలో పళ్ళు కొరకడం అనేది మనం చాలామంది పిల్లల్లో చూస్తుంటాం కదా! దానికి కారణాలు ఏంటి అనంటే ఒకటొచ్చేసి కొత్తగా పళ్ళొస్తూ ఉన్నప్పుడు పెయిన్ వల్ల సూదింగ్ రిలీఫ్ సెన్సేషన్ కోసం వాళ్ళు అలా చేసే అవకాశం అనేది ఉందనమాట. నెక్స్ట్ థింగ్ ఒకసారి పళ్ళు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఎగుడు దిగుడుగా వచ్చాయనుకోండి, వాళ్ళు నిద్రలో కరెక్ట్ పొజిషన్‌లో సెట్ చేసుకోవడానికి ఆటోమేటిక్‌గా వాళ్ళు టూత్ గ్రైండింగ్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ ఈ ఏరియాలో ఉండేది ఇయర్ కదండీ! సో, ఇయర్‌కి ఎప్పుడు ఆ రెఫరల్ పెయిన్ అనేది ఉంటుందనమాట. ఇక్కడ నొప్పొచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా దవడంతా నొప్పొస్తుంది. సో, ఏదైనా ఇయర్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఇయర్ పెయిన్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు టూత్ గ్రైండింగ్ చేసే అవకాశం ఉంది. ఇది కాకుండా మీరు చూసుకోవాల్సిన విషయం ఏంటి అనంటే ఎనీ టైప్ ఆఫ్ స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ అంటే కొంతమంది పిల్లలు ప్రతిదానికి ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటారు. సో, అలాంటి పిల్లల్లో గూడా టూత్ గ్రైండింగ్ అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే ఏదైనా స్లీప్ యాప్నియా లాంటి ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే అడినాయిడ్స్ ఎక్కువగా పెరిగిన పిల్లల్లో కూడా స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అలాంటి పిల్లలు కూడా ఇలా చేయొచ్చు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ థింగ్ వచ్చేసి మనం ఎక్కువగా ఈ మధ్య ఏడీహెచ్‌డీ అనేది చూస్తున్నాం. అంటే హైపర్ యాక్టివిటీ డిజార్డర్. సో, అలాంటి పిల్లల్లో కూడా నైట్ టైము టూత్ గ్రైండింగ్ చేసే అవకాశం ఉందనమాట. సో, మీ పిల్లల్లో ఏ ప్రాబ్లమ్ ఉందనేది మీరు ఒకసారి కన్సల్ట్ అయ్యి తెలుసుకొని, దానికి తగిన ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే టూత్ గ్రైండింగ్ అనేది మనము నివారించొచ్చు.